పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు బరువై లేకున్న చదువు, చదువులమ్మకు అయినాడు గురువు. మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు. ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. కట్టు పంచే నీకున్న ఆస్తి, కోట్లు ఉన్న నిరుపేదవయ్యా. కన్నీళ్లు తుడిచి అన్నవు నీవు, కన్నుల కలలే పండించినావు. ఈ పల్లె సీమే నీ తల్లి ప్రేమై సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికే వన్నె తెచ్చినవయ్యా. అయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి, కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి, సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి. పుట్టినప్పుడు మనము తెచ్చిందేముంది, గిట్టినప్పుడు మనతో వచ్చేదేముంది. దిమ్మ తిరిగే తమ్మున్నోడు, నీది నాది అన్న స్వార్థం లేని నిస్వార్థపరుడు ఈ బాబుగాడు. తోపు 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 మన సంపన్న తోపు, తోపు 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 మన సంపన్న తోపు. సార్ సార్ మీరు కూడా ఒక్కసారి నేను వస్తున్నాను. సింహంతో ఆడుకునే కడుసున్నోడు, అరే చేతిలోన చందమామ చూపిస్తాడు. ఎవరికైనా షేక్ ఇచ్చే షాకింగ్ సింహంతో ఆడుకునే కడుసున్నోడు, చందమామ చూపిస్తాడు. ఎవరికైనా షేక్ ఇచ్చే షాకింగ్ కాడు, డేంజర్ నే భయపెట్టే డేంజర్ కాడు.
ఎవరికైనా మారుతి షేపు తగడ సాంపదరు వేస్తే ఒళ్ళంతా వాపు తోపు 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 మన సంపన్న తోపు 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 మన సంపన్న తోపు. యానివర్సరీకి విచ్చేసినటువంటి అతిథులకు స్వాగతం సుస్వాగతం. ఒక చిన్న కార్యక్రమం 5 నిమిషాల్లో పూర్తయ్యేటువంటి ఒక కార్యక్రమం. ఎందుకంటే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారిని ఒంగోలు పిలిచి ఏడుగుండ్లపాడు పిలిచి అందులోనూ ఆడపిల్లలు ఎదురుగా నుంచోపెట్టకపోతే కుర్చీన మడతపెట్టి చాలా తేడా ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా హర్షి విద్యా సంస్థలకి ఆంజనేయులు గారిని రిక్వెస్ట్ చేస్తామని. ఈనాటి ముఖ్య అతిథి మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారిని మీ కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాము. మార్టూరు ప్రిన్సిపల్ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అలాగనే తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా. ఈ పాటకి రవిసార్ శరుడు తగ్గడు మాలటం మందరం మౌన వినల మంగళం డోలు డోలకు డోలలు విన వెడుకటం మాలటం మందరం. వెల్కమ్ టు సంపూర్ణేష్ బాబు గారు బర్నింగ్ స్టార్. వెల్కమ్ టు సంపూర్ణేష్ బాబు గారు. ఒక్కసారి ఆ మధ్యలో కరా వెళ్ళి మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టం మధ్యల టం మధ్యల టం. ఆక్రోశమే ప్రతి షాట్ లోపలే ఓడిఎం హీట్ ఈడిఎం లో బీట్ రేడియం లో లైట్ పాడిలో ఇటు అటు ఓడిఎం హీట్ ఈడిఎం లో బీట్ రేడియం లో లైట్ పాడిలో ఇటు అటు. నారాయణ సార్ ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాలి. ప్రిన్సిపల్ సార్ ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ హర్షిని కాలేజ్ యాజమాన్యానికి, వాళ్ళ కొలీగ్స్కి, ఇక్కడున్న విద్యార్థులకు, ఒంగోలు ప్రజలకు, మీడియా వాళ్లకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఆడపిల్లలంటే గీసేసిన అగ్గిపుల్లలు కాదు, వెలిగించే కుటుంబాలను, దీపాలను చీకట్లో వెలిగించే మెయిన్ ఆయుధాలు. ఆడపిల్ల అంటే దించుకునే భారం కాదు, పెంచుకునే బంధం. ఈరోజు
ఆడపిల్లలు ఏ విషయంలో తక్కువ కాకుండా ప్రతి రంగాలలో ముందున్నారు. మీరు కూడా ప్రతి రంగాలలో ముందుండాలి. శిశువుల్లా పుట్టిన మగాడు పశువుల్లా ప్రవర్తిస్తూ అచ్చొచ్చిన ఆంబోతుల్లా సమాజం మీద తిరుగుతుంటే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది? తనయులగన్న తల్లుల్లారా మీ పెంపకం విలువలు మీ పిల్లలకు తెలియజేయండి అని చెప్పేసి శిరస్సు ఉంచి తెలియజేసుకుంటున్నా. ఇదే గుర్తొచ్చి నాకు 2 పాపలు. మా పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్నది 10th. మా చిన్న పాప బ్లాక్ బెల్ట్ సెకండ్ ఇయర్, పెద్దది కూడా బ్లాక్ బెల్ట్, కరాటే బ్లాక్ బెల్ట్. నేను ఓన్లీ ఇప్పుడు మీకు చెప్పిన డైలాగ్ కోసమే వాళ్ళకి అది నేర్పించిన. అమ్మ మీరు డాడీ మాకు కరాటా ఎందుకన్నా, వద్దు కరాటా మీకెందుకు నాకెందుకు అనేది కాదు, మీ సెక్యూరిటీ కోసం ఇది మీకు అవసరం. మనకు ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అని మరి గాంధీ గారు చెప్పిన విషయం మీ అందరికి గుర్తుంది. కానీ ఈరోజు ఎటువైపు వెళ్తుంది సమాజం? ఎటువైపు వెళ్తుంది? అమ్మవారిని కొలుస్తారు, బాల్యంలో గర్భంలో ఆడపిల్లని చంపేస్తారు. ఎంతవరకు కరెక్ట్? అందుకే మీరు ఇంత బాగా చదువుకున్నారు కాబట్టి ఒక చదువు ఒకటే కాకుండా మీరు అద్భుతమైనటువంటి ఆటల్లో కానీ పాటల్లో కానీ కరాటాలో కానీ ఇంకా ఏ రంగమైనా సరే మీరు బాగా దాంట్లో అభివృద్ధి చెందాలనేది నా కోరిక. 30 మందితో స్టార్ట్ చేసినటువంటి రవి సారు 30 మందిని ఆ రోజు తన బిడ్డల్లా చూసుకున్నాడు. తర్వాత 300 మందిని తన బిడ్డల్లా చూసుకున్నాడు. ఆ ప్రేమ వల్లే ఇవాళ 8-9 వేల మంది బిడ్డలు రవి సార్ దగ్గర చదువుకుంటున్నారంటే అందరూ అనుకుంటారు కష్టపడనక్కర్లేదండి. మన కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే రవి సార్ అంత గొప్పోళ్ళు కావచ్చు, అంతకంటే ఇంకా గొప్పోళ్ళు కావచ్చు. మెయిన్ మన పక్కన ఉన్నటువంటి కష్టాలన్నీ మనం నవ్వుతూ ఫేస్ చేసినట్టయితే సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉంటాం. ఈరోజు మీ గోల్ను మీరు మర్చిపోతే సమాజం వెనక మీరు తిరగాల్సి వస్తుంది. మీ గోల్కు మీరు రీచ్ అయితే సమాజం మీ వెనకాల తిరుగుతుంటుంది. గుర్తుపెట్టుకున్నది, ఆడపిల్లైనా మగపిల్లైనా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, మనం ఎలా అడ్డుకట్టలు వేసుకుంటాం. మీకు బాగా తెలుసు, పేడ అంటే తెలుసు, పశువుల పేడ అంటే మామూలుగా మనకు కల్లాపు చల్లుతారు. అంటే ఇప్పుడు మీరు అంతా చల్లుతారో తెలియదు, అన్నీ సీసీ రోడ్లు వచ్చినాయి కాబట్టి ఇంట్లో అల్లుకుంటారు అది. బట్ నా చిన్నప్పుడు తెలుసు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. పేడ ఎండితే పిడక అవుతుంది, పిడకకు మంట పెడితే వంట అవుతుంది, ఆ తర్వాత ఆ పిడక బూడిద అవుతుంది, బూడిద ఒక దగ్గర వేస్తే పెంట అవుతుంది, ఆ పెంటే పంటకు బలమవుతుంది. అంటే ఒక పశువు పేడకే అంత వాల్యూ ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప స్థాయిలో ఉండాలో ఎవరికి వాళ్ళు కనుక ఆలోచించుకున్నట్టయితే సమస్యల ప్రాబ్లం ఉండదు. అందరూ అంటారు అందరు బాగుండాలని, నేను భగవంతుని అవసరం లేదు, నువ్వు బాగుండాలని మొక్కుకో. మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటే మన వాళ్ళందరూ బాగుంటారు, మన వాళ్ళందరూ బాగున్నాయంటే ఆటోమేటిక్గా ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఎప్పుడు నేను ఇలాంటి కాలేజీలలో చదువుకోలేదు. ఒక చిన్న మారుమూల గ్రామం. నేను 7వ తరగతి ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అయినా నాకు ఎందుకు ఈ స్థాయికి రావడానికి ఒక బలమైన కారణం ఏంటంటే, మేము స్కూల్లో చదువుకునేటప్పుడు అదే స్కూల్లో చదువుకున్న ఒక వ్యక్తి ఒక మంచి స్థాయిలో ఉండి ఆ స్కూల్కు గెస్ట్గా వచ్చిండు. అంటే నేను 6-7 తరగతి ఉన్నప్పుడు నిజంగా నేను అప్పుడు అనుకున్నాను, నేను చదువుకున్న స్కూల్కు నేను గెస్ట్గా వెళ్ళే స్థాయి నాకు వస్తుందా అని. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక, సినిమాల మీద ఉన్న ఫ్యాషను, హృదయకాలం అనే ఒక సినిమా, దాని అందరికీ మీలాంటి వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేసి ఇవాళ ఒక గెస్ట్గా నిలబడ్డా. అదే మీరు కూడా మీ కాలేజీ మీకేమిచ్చింది, మీ అమ్మ నాన్న మీకేమిచ్చారు, ఇవన్నీ కాకుండా మీ కాలేజీకి మీరేమిచ్చారు, మీ తల్లిదండ్రులకు మీరేమిచ్చారు, అదొకటి గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. మనకు అంటే టైం సెన్స్, కామన్ సెన్స్,
స్టడీ సెన్స్ ఉంటే సరిపోద్ది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇవి లేక చాలామంది ఎదుగుతుంటారు. ఏముంది లేరు, పొద్దున 8 గంటలకు లేద్దామంటారు, 8 గంటలకు లేతే పని అవ్వదు. ప్రతి సక్సెస్ వెనకాల చాలామంది సూర్యోదయం కంటే ముందు లేచి కష్టపడ్డోళ్ళే ఇలా మంచి స్థాయిలో ఉన్నారు. సూర్యోదయం తర్వాత లేచిన వాళ్ళు సక్సెస్లో లేరు. దానికి ఉదాహరణ మీ అందరినీ ఒక గొప్ప అభివృద్ధి స్థాయిలోకి తీసుకెళ్ళడానికి మీ రవి సార్ కూడా సూర్యుడి కంటే ముందే లేచి ఆలోచిస్తుంటాడు. ఎలా ఏంటి, మీరు పిల్లలు హాస్టల్లో పిల్లల్ని ఉంచినప్పుడు తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మా బిడ్డను చూసుకోవడానికి అక్కడ ఒక తల్లిదండ్రి ఉన్నారు. కైలాసంలో శివుడు పార్వతి ఈ ప్రపంచాన్ని ఒక కంటి చూపుతో ఎలా కాపాడుతుర్రో ఈ అర్షిని కాలేజీ పిల్లల్ని రవి సార్ కానీ మేడం కానీ ఆ శివపార్వతుల్లా మిమ్మల్ని ఒక బిడ్డల్లా చూసుకుంటారు. కాబట్టి రవి సార్ గారు ఇంత స్థాయికి వెళ్ళిర్రు, ఇంతమంది స్టూడెంట్లు ఇక్కడ చదువుకోవడానికి రెడీగా ఉన్నారు. మీ సక్సెస్కు మీరు ముందుకెళ్ళడానికి తన సాయశక్తుల కృషి చేస్తున్నాడు. మీరు రండి, నేను మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా, మీకు ఎంతమందికి దమ్ముందని సవాల్ చేస్తుండు రవి సార్ గారు మేడం గారు. ఇంకా మీది చేయాల్సిందంతా మీదే. ఫైనల్గా మీ అందరూ ఈ కాలేజీకి ఒక మంచి పొజిషన్లో మీరు ఒక సైన్ చేస్తే ఒక 10-20 మంది లైఫ్ బాగుపడేటట్టుగా మీరు గొప్ప స్థాయికి వెళ్ళి ఇక్కడి నుంచి మరి ఇదే స్టేజ్ మీద ఇదే కాలేజీకి మీరు అందరు గెస్టులుగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న నటుడిని 5 సంవత్సరాల కింద నేను ఈ కాలేజీకి వచ్చా. ఆ రోజు ఏ ప్రేమ అయితే నా మీద జీవించిండో ఈ రోజుకు రవి సార్ ప్రేమ కానీ మేడం గారి ప్రేమ కానీ ఈ స్టాఫ్ ప్రేమ కానీ ఎక్కడ తగ్గలేదు. నిజంగా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఇక సినిమా విషయానికి వస్తే మీ అందరూ కొబ్బరిమట్ట సినిమా చూసే ఉంటారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది ఆడవాళ్ళ గొప్పతనం గురించి. డన్. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలో ఊడ్చాలో అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో అనే తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1/2 కిలో చెగోడీలు పెట్టి ఓ దున్నపూత లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళని బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఎడం చేత్తో రిమోట్ కుడి చేత్తో కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి కూరగాయలు తరిగి 12 గంటలకు మా ఊరు వంట 11 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం ముద్దమందారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసిచ్చిన భర్తకు మాడిపోయిన గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిరా ఆడదంటే. అలాంటి థ్యాంక్ యూ అండి. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. థ్యాంక్ యూ అండి. అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకు అమ్మా ఏదేమైందా అక్కడికి వచ్చేస్తా. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. చిన్న విషయం ఏంటంటే రీసెంట్గా సోనీ లీవ్ అనే దాంట్లో మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. మీరు నిజంగా ఒకసారి ఆ సినిమా ఫ్రీ ఉన్న టైంలో చూడండి. ఓటు యొక్క విలువను తెలియజేసేటువంటి సినిమా. ఓటరే కింగ్ అని చూపించినటువంటి సినిమా. ఒకసారి కుదిరితే చూడండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఈ కాలేజీకి గెస్ట్గా వస్తారని భావిస్తూ బాయ్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మార్చిలోనే సార్ మార్చి 1వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి.
మీరు అందరూ ఈరోజు ఎంత ఎంజాయ్ చేసిర్రో అంతకంటే డబుల్ ఎంజాయ్గా ఎగ్జామ్లు రాసి మీరు విజయం సాధించి కాలేజీకి మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుకుంటూ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. హర్ష్ని థీమ్ సాంగ్ సాహోరే సాంగ్ థీమ్ సాంగ్ పెర్ఫార్మెన్స్. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చెబుతాయి సీమ మనుషుల కష్టాలు, ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. ఓనాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. రాబోతా ఉంది. మనందరం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన చీఫ్ గెస్ట్ సంపూర్ణేష్ బాబు గారిని డయాస్ మీదకి తోడుకొని రావాల్సిందిగా అడుగుతున్నాము. తెలుగు సినీ వినీలాకాశంలో అనేక తారలు వెలుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని పేరు లేకుండానే కనుమరుగవుతాయి. కానీ తన విలక్షణమైనటువంటి నటనతో తనకు ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొని ఈరోజు మన కళాశాల యాన్యువల్ డే సందర్భంగా మన కోసం ఇంత దూరం ప్రయాణం చేసి మన డైరెక్టర్ గారు ఎంతో సద్భావనతో ఇక్కడికి తీసుకొని వచ్చిన సంపూర్ణేష్ బాబు గారు తన యొక్క నటనతో తన యొక్క
అమూల్యమైన సమయాన్ని మనకి వెచ్చించబోతూ ఉన్నారు. అందుకు శ్రీహర్షిని విద్యా సంస్థల తరపున ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒంగోలు ప్రజలకు, హర్షిని కాలేజ్ యాజమాన్యానికి, విద్యార్థులకు, మీడియా వాళ్లకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు అంటే కాలేజీల్లో చదువుతూ ఇలాంటి డ్యాన్స్లు వేస్తూ ఇంత ఎంజాయ్ చేస్తూ అద్భుతమైనటువంటి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. నాకు 10వ తరగతిలో ప్యాంటు లేకపోతే ఎగ్జామ్ రాయనీయమంటే అప్పుడు పాయింట్ కుట్టించారు మా ఇంట్లో. అక్కడి నుంచి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే ఓన్లీ నేను నమ్మింది ఒకటే, నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నేను దేనికి భయపడా అంటే బికాస్ భయపడా అంటే ఇది నాతోటి అవ్వదు, ఇది నేను చేయలేను, ఇది నాతోటి కాదు, అబ్బో దీనికి అదృష్టం కావాలి, ఇది కావాలి అని మనము ఎవరికి వాళ్ళు అడ్డుకట్టలు వేసుకుంటారు. అలా అడ్డుకట్టలు కనుక వేసుకున్నట్టయితే ఈరోజు రవి సార్ గారు ఈ స్థాయిలో ఉండేవారు కాదు. మీరు చూడండి, మీకు తెలియదు కాదు, మీకు అన్నీ తెలుసు. బట్ కాకపోతే ఏంటంటే కావాల్సిన వాటి మీద మనసు పెట్టక వేరే వాటి మీద మనసు పెట్టి డిస్టర్బ్ అవుతుంటారు. అంతే, మీరు ఆలోచించండి, అంతకుమించి ఏం లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనిషి సక్సెస్ కావడానికి టైం సెన్స్, కామన్ సెన్స్, స్టడీ సెన్స్ ఈ 3 ఉంటే చాలు. స్టడీ సెన్స్ అంటే నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఇంత దూరం చదువుకుంటూ వచ్చారు. ఇంకా కామన్ సెన్స్ గురించి చెప్పనక్కర్లా, ఓన్లీ టైం సెన్స్ గురించి చెప్తా. ఒక యాక్సిడెంట్ మిస్ అయిన వాడికి తెలుసు క్షణం వాల్యూ, ఒక ఫ్లైట్ మిస్ అయిన వాడికి తెలుసు ఒక 5 నిమిషాల వాల్యూ, ఒక ట్రైన్ మిస్ అయిన వాడికి తెలుసు 10 నిమిషాల వాల్యూ, ఒక లవర్ కోసం వెయిట్ చేసే ప్రేమికుడికి తెలుసు ఒక గంట వాల్యూ, ఒక కూలికి తెలుసు రోజు వాల్యూ, ఒక నెల వాల్యూ ఒక ప్రెగ్నెంట్ లేడీకి తెలుసు, ఒక సంవత్సరం వాల్యూ 10th ఫెయిల్ అయినోడికి కానీ తెలియదు. ఇవన్నీ ప్రాక్టికల్గా మీకు తెలుసు, 1-2 తెలియకపోవచ్చు, అవునా కదా? అంటే నేనేం చెప్తా అంటే మీరు ఏం అవ్వాలనుకుంటుర్రు, మీరు ఏం చేయాలనుకుంటుర్రు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి కుర్రాడు చాలా నీట్గా చదువుకుంటాడు, అమ్మ నాన్నకు భయపడతాడు, సార్లకు భయపడతాడు. అక్కడి నుంచి 10th అయిపోగానే జస్ట్ ఒక 3 months సెలవుల తర్వాత ఇంటర్కని పక్క ఊరుకో కాలేజీకి వెళ్తాడు. అక్కడి నుంచి ఈయన యాటిట్యూడ్ మారిపోద్ది. సార్ మీద కౌంటర్లు వేయడం, అమ్మ నాన్న మీద కౌంటర్లు వేయడం, పక్కోడి మీద కౌంటర్లు వేయడం, ఇది స్టార్ట్ అయ్యి తర్వాత 10, 11, 12, 13 ఆ ఏరియాలో ఈ అలవాటైన వాళ్ళు ఈజీగా పాడైపోతారు. ఒక 10 సంవత్సరాలు కనుక 1 నుంచి 10th వరకు ఏ భయం భక్తిలో చదువుకున్నామో అదే భయం భక్తిలో ఒక 10 సంవత్సరాలు కనుక చదువుకోగలిగితే ఒక 100 మందికి అన్నం పెట్టే గొప్ప స్థాయిలో ఉంటారు. గుర్తుపెట్టుకోరు, పెద్ద లాజిక్ ఏం లేదు. అందరు చెప్తారు కష్టపడి చదవండి, అస్సలు కష్టపడి చదవకండి. కష్టపడేది స్టూడెంట్స్ కాదు, ఇష్టపడండి, కష్టాన్ని ఇష్టంగా మలుచుకోండి, అప్పుడే సక్సెస్ అవుతారు. నాకు 7 పేజీలు డైలాగ్ ఇచ్చారు కొబ్బరిమంట సినిమాలో, మీరు అందరూ చూస్తుంటారు. అది నేను గ్రాంధికం 1 నెల రోజులు ప్రాక్టీస్ చేశా. 1 నెల రోజులు ప్రాక్టీస్ చేసి రిహార్సల్లో చెప్తే 5 నిమిషాలు వచ్చింది డ్యూరేషన్. మా డైరెక్టర్ గారు పిలిచి అన్నారు, నాన్న ఇది 5 నిమిషాలు వద్దు, 3.5 నిమిషాల లోపే కుదించాలి దీన్ని అన్నాడు. ఎలా అన్నా, నువ్వు ఎక్కడ దమ్ము పట్టుకుంటావో ఎక్కడ వదిలేస్తావో నీ ఇష్టం, కానీ 5 నిమిషాలు అయితే బోర్ కొడుతుంది. 3.5 నిమిషాలలో చెప్తే నువ్వు ఏం చెప్పావో అర్థం కాక 1కి 10 సార్లు 10, 20 సార్లు చూసి భలే చెప్పాడు అనుకుంటారు, దాన్ని తగ్గించు అన్నాడు. మీరు నమ్ముతారో నమ్మరు, అది నేర్చుకున్న తర్వాత రోజు 4:30కి లేచి ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని.
ఆ స్పీడ్ చెప్పడానికి. అలా చెప్పగలిగాను కాబట్టే ఈరోజు మీ దగ్గర ఉన్న ఏరా పెదరాయుడు త్రికాలాత్రిక ఓరి ఓరోరి ఆపరాని ఉన్నత గార్తాభారవాలు ఎంత మరవయత్రించినా మరపునకు రాక హృదయ శాబీల్యమానములైన నీ మధోన్మాద అపరాధములే నా మనోవితమును వయ్యలు చేయించినవే. అహో క్షీరావారాశి జనతారక సుధాకర కొణిదెల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నటపరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపతే చతుర్దశ భూన సూర్యవరిణులకు భ్రాతా సమానులైన చతిష్ఠి పుత్రులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళాయి పతివ్రత పండునకు పుత్రుడునై మానధనుడునై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతా ఈ ప్రసుడట అప్రసుడట అని ప్రగలబడిన ఒకటయా వృక్షమునకు వస్తుము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదంబులను మర్చి విచక్షణ రహితంతో అట్ట సంభోగమునకు పాల్పడి ఈ త్రాపే ఉన్న చోట నేనేలా ఉండవాలి. ఇలా సారీ చాలా రోజులైంది. ఇది నేను నేర్చుకుని చెప్పాను కాబట్టే సక్సెస్ అయినా. మీరు కూడా బాగా అంటే మీరు ఏది ఇష్టపడుతారో దాని మీద బాగా వర్క్ చేసి మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అడవిలో మీకంటే మామూలు నేను చెప్పిన తర్వాత ఇది మనకు తెలిసిలేరా అనిపిస్తుంది. ఒక అడవిలో ఒక గుడ్డ ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళు లేవు. ఒక రాజ భటుడు వెళ్ళాడు. వెళ్తూ ఎరా గుడ్డోడా మా వాళ్ళు ఇటైనా వెళ్ళారా, ఇటువైపు ఎవరైనా వచ్చారా అన్నాడు. తెలియదండి అన్నాడు. తర్వాత సైన్యాధిపతి వెళ్ళాడు. అయ్యా ఇటువైపు మా వాళ్ళు ఎవరైనా వచ్చారా అన్నాడు. తెలియదండి అన్నాడు. తర్వాత మంత్రి వచ్చిండు. స్వామి మా మనుషులు ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అన్నాడు. తెలియదు, బ్లైండ్ కాబట్టి తెలియదని చెప్పాడు. రాజు వచ్చిండు. ఆయన పెద్ద మనిషిని చూసి నమస్కారం గురూజీ మా వాళ్ళు ఎవరైనా ఇటువైపు వెళ్ళారా అన్నాడు. అప్పుడు ఆ గుడ్డైన ఏం చెప్పాడంటే ఫస్ట్ మీ సైనికుడు వెళ్ళాడండి, తర్వాత మీ సైన్యాధిపతి వెళ్ళిండు, తర్వాత మంత్రి వెళ్ళిండు, ఇప్పుడు రాజుగారు మీరు వచ్చారన్నాడు. రాజుగారు షాక్. ఏంటి మీకు కళ్ళు లేవు కదా ఇంత క్లారిటీగా ఎలా చెప్పారనంటే మీ సైనికుడు ఏరాని సంబోధించిండు, మీ సైన్యాధిపతి అయ్యాని సంబోధించిండు, మీ మంత్రి గారు స్వామి అని సంబోధించిండు, మీరు నమస్కారం గురూజీ అని సంబోధించారు. మీ మాటను బట్టి మీ స్థాయిని గుర్తుపట్టానని చెప్పాడు ఆ గుడ్డేని. మనం ఏ స్థాయిలో ఉన్నా మన మాటనే మన స్థాయిని నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోరు. ఇంకో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఈ కాలేజీ నుంచి మీరు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు మీరు ఎంత పెద్ద పొజిషన్లు ఉన్నా మీరు మాట్లాడే మాట విని అవతల వ్యక్తి అనుకోవాలి ఈ కుర్రాడు హర్షిని కాలేజీలో చదువుకున్న కుర్రాడారా ఇంత బాగా మాట్లాడుతుండు అని. మనకు చాలా చెప్తారు చదువుకన్న సంస్కారం గొప్పది అని. అది ఉన్నట్టయితే ఆటోమేటిక్గా సారు ఒక 30 మంది స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేసి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఎంతో మీ మీద తనకున్న ప్రేమ, మీరు మీ మాస్టర్లకు ఇచ్చేటువంటి ప్రేమ అభిమానం వల్లే ఇది సాధ్యమవుతుంది. కానీ ఏదో మనకి ఇక్కడ ఫీజులు తక్కువనే అవి తక్కువనే అని వచ్చి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు కావు. కాబట్టి మీరందరూ మీ స్థాయిని అంటే మామూలుగా మీరు గుర్తుంచుకోవాల్సింది మనం ఒకటే అండి. నేను నమ్మింది నాకు తెలుగులో బాగా నచ్చిన పదాలు ఒక 3 ఉంటాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇవి నిజంగా నాకు ఇష్టమైన పదాలు. ఇవి కనుక పాటించిన వ్యక్తులకు అసలు ఇవి ప్రతి వ్యక్తి కనుక పాటిస్తే సమాజంలో ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ఆలోచించండి. మనం ఎవరిని ఇష్టపడుతున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం. ప్రేమ అనగానే మీకు అనిపిస్తుంది అమ్మాయి అని కాదు. గురువుగారిని ప్రేమించవచ్చు, తల్లి, తండ్రి, గురువు, అతిథి. ఇవి కనుక మనం పాటించినట్టయితే మనం 100% సక్సెస్లో ఉంటాం. మన భారతదేశం ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనుకుంటాం. మీరు అలాగా ఒకళ్ళు గౌరవించి ఈ చిన్న డిస్టర్బెన్స్ల వల్ల వాళ్ళెంబడి వీళ్ళెంబడి తిరిగి టైం వేస్ట్ చేసుకొని కెరియర్ పాటు చేసుకోకుండా నిజంగా మీరు కెరియర్లో సక్సెస్ అయితే మాత్రం వీళ్ళందరూ మీ చుట్టూ తిరుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా, మీ అందరూ తెలిసే ఉంటుంది. మనకు పాలు బయట 50 రూపాయలకు లీటర్ దొరుకుతాయి.
పాలకు ఆయుష్ 4 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత పాలు పాడైపోతాయి. ఆ పాలను కాగబెడితే అదే పాలకు 12 గంటల ఆయుష్ పెరుగుతుంది. 12 గంటల తర్వాత మళ్ళీ పాడైపోతాయి. ఆ పాలకు తోడేస్తే మళ్ళీ 24 గంటల ఆయుష్ పెరుగుతుంది పెరుగుగా. అప్పుడు మళ్ళీ పెరుగు పాడైపోతుంది. 24 గంటల తర్వాత గిల్ల కొడితే చల్ల వస్తుంది. చల్లకు 36 గంటల ఆయుష్ ఉంటుంది. ఈ రెండింటి ప్రక్రియలో వెన్న వస్తుంది. వెన్నకు 48 గంటల ఆయుష్ ఉంటుంది. 48 గంటల తర్వాత వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది. నెయ్యికి 15 రోజుల ఆయుష్ ఉంటుంది. ఒక 4 గంటలల్లో పాడైపోయే పాలకే అంత వాల్యూ ఉన్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి మనం జన్మనెత్తినం, ఇంత మంచి జన్మను మన తల్లిదండ్రులు ఇచ్చిర్రు, మనం అనుకుంటే ఏ స్థాయిలో ఉండాలో మీరు ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక చిన్న మాట చెప్పాలి. నిజంగా ఇక్కడ చేసిన డాన్సర్లను నేను చూసి సార్ని అడిగా, ఏంటండి డాన్సర్లను పిలిపించారని అడిగా. లేదు సార్ మన స్టూడెంట్లు అన్నారు. బ్రదర్ చాలా బాగా చేశారు డ్యాన్స్లు. 2 హనుమాన్ సాంగు, గణపతి సాంగు నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీ తోటి మంచి సాంగ్లు ఎంచుకొని బాగా చేశారు. రెండోది నాటు సాంగ్. నిజంగా బ్రదర్ మీరు వేసే స్టంట్లకు మాత్రం నాకు అంటే మీరంటే అది మామూలుగా పొద్దున అనుకుని సాయంత్రం చేసేది కాదు. మీ ఎన్ని రోజుల కృషి, కసి, ఎన్ని దెబ్బలు దాకుంటే మీకు ఎన్ని అది ఉంటుందో. ఇక్కడ అద్భుతమైనటువంటి స్టంట్లు వేశారు. అలాగే మీ ఫ్రెండు అతను కూడా బాగా చేశాడు. మేము తొందరగా రాలేకపోయాము. అప్పుడు మధ్యాహ్నం రావాలనుకున్నాం. ఇంకా మీరు సార్ ఇప్పుడు అక్కడికి వెళ్తే మా పిల్లలు ఫుల్ గోల ఉన్నదండి, లంచ్ చేసి వద్దామని చెప్పేసి లంచ్ చేసి వచ్చాము. థ్యాంక్ యూ. మీరు అందరూ బాగా చేసి ఉంటారని నేను నమ్ముతున్నా. బాగా చేసి ఉంటారు, బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఏ కాలేజీలో అయితే చదువుకున్నారో అదే కాలేజీకి కొద్ది రోజుల తర్వాత ఈ కాలేజీకి మీరు గెస్టులుగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాంటి స్థాయికి వెళ్ళి మీరు ఎంత ముందుకెళ్ళాలనుకున్నా మిమ్మల్ని ముందుకు పంపించడానికి మీ అందరినీ బిడ్డల్లాగా చూసుకునేటువంటి రవిసార్ గారు, మేడం గారు మీకు బాగా సపోర్ట్గా ఉన్నారు. మీరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. మార్చ్ ఫస్ట్ వీక్ మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందరూ బాగా చదవండి. నేనే చెప్పాను, మీకు తెలుసు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏం చూడాలి, ఏం మెసేజ్లు పెట్టాలి, ఏం మెసేజ్లు పెట్టకూడదు, ఫోన్లో ఏ నెంబర్ ఎట్లా ఫీడ్ చేసుకోవాలి, ఒకవేళ ఎవరైనా చూస్తే నెంబర్ తెలియకుండా ఎట్లా ఫీడ్ చేసుకోవాలని తెలుసు. కాబట్టి దయచేసి అవన్నీ ఒక 5-6 ఏళ్ళు పక్కన పెడితే అద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. మీకు ఒకవేళ మీకు అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీ ఉన్న టైంలో కనుక మీకు కుదిరితే సోనీ లీవ్లో మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక సినిమా ఉంది, ఓటు విలువను తెలియజేసేటువంటిది. అదొకసారి మీకు ఏమన్నా పాసిబుల్ అయితే చూడండి. ఒక గుడ్ మెసేజ్తో ఉన్నటువంటి సినిమా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తున్న టైంలో పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తాను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి 1/4 కిలో లడ్డూలు 1/2 కిలో చకోడీలు తీసుకొచ్చి దున్నపోతులంటూ పెళ్లి కొడుకునిచ్చి పెళ్లి చేస్తే తలదించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి ఓ 12 బిడ్డకి జన్మనిచ్చి ప్రతిరోజు కోడికంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీసుకు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మారు అంట 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో కూర ఎక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ముద్ద మందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్స్లో సమస్యలను తమ సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్త గుప్పిడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పండుకుంటుందిరా అది ఆడదంటే. అలాంటి నీ ఆడదాన్ని వదిలేస్తానంటావు బ్లడీ ఫూల్.
జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజసంని ఇంటి పేరు పౌరుషంని పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు By standing ovation. By standing ovation. Put your hands together. Put your hands together. Tightly. It is the opportunity for us by greeting. You express your gratitude by greeting. By clapping heartily. Give a happy applause. Give a wow.